మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. ఇక్కడ చాలా స్పష్టంగా దైవజనుడు సంఘానికి చెప్తున్న మాట, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. ఎందుకు ఎదగాలి అన్ని విషయాల్లో అంటే, అన్ని విషయాలలో క్రీస్తు ఎదిగాడు కనుక నువ్వు నేను కూడా ఎదగాల్సిందే. ఆయన ఎదిగాడు, ఆయన ఎంత ఎదిగాడో నీవు నేను కూడా క్రీస్తు వలె ఉండాలి అంటే అంతగా మనము కూడా ఎదగాలి. ఈ విషయాన్ని గత 4-5 వారాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దీనిలో భాగముగానే ఈరోజు మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. ఆధ్యాత్మికంగా ఎంత వర్ధిల్లుతుందో సామాజికంగా కూడా అంత వర్ధిల్లుతూ ఉండాలి అని, ఆధ్యాత్మిక కోణం ఒక్కటే కాదు, సామాజిక స్పృహ కూడా దేవుడి సంఘానికి కావాలి అని, ఇట్లాంటి విషయాలన్నీ మనం గతంలో వింటూ వచ్చాం. కృపలో ఎదగాలని, ప్రార్థనలో ఎదగాలని, పరిశుద్ధతలో, క్షమించుట్లో, ఇట్లా కొన్ని విషయాలు గత వారాల్లో మనం ధ్యానం చేశాం. ఈరోజు మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే, ఆధ్యాత్మిక ఎదుగుదలలో మరొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, కఠినమైన వాటిని నిర్లక్ష్యము చేసి విడిచిపెట్టకూడదు. సహజంగా సమాజం పోకడ ఎట్లా ఉంది అంటే, ఏదైనా ఒక పని ఒకప్పుడు 40 మంది 50 మంది పని వాళ్ళు కలిసి చేసే పని ఇప్పుడు ఒక్కడే ఒక మిషనరీ పెట్టుకొని చేసేస్తున్నాడు. 1 ఎకరం పొలం కోయడానికి ఒక 20 మందో పొలంలో దిగి కోత కోయడానికి వెళ్ళేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఒక్కడే మిషన్ తీసుకొని వెళ్ళి ఎకరం పంటను కోసేస్తున్నాడు 1 గంటలో, లేక 1 అరగంట, 1 ముప్పావు గంటలో. అంటే ఇప్పుడు మానవుడు చేసే ప్రతి పని కూడా సులువుగా అయిపోయే మార్గాల కొరకు అన్వేషిస్తున్నాడు. అందుకనే మీరు గమనించండి, ఏదైనా ఒక పని చేసేటప్పుడు అందరూ చేయగలరు పని, కానీ ఆ పనిలో నిపుణత కలిగిన వాడు సునాయాసంగా చేస్తాడు. అందుకనే మేస్త్రి అంటారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, లోకం పోకడ ఎట్లా ఉందంటే, ఏ పనైనా సులువుగా చేయడానికి లోకం వెతుకుతుంది, అన్వేషిస్తుంది, చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇవంతా ఒక కోణం అయితే, ఆధ్యాత్మిక జీవితంలో సులువుగా ఆధ్యాత్మికంగా ఎదిగిపోవడం అనేది అసంభవం. ఇది జరగని పని. స్తోత్రం చెప్పండి. ఆధ్యాత్మిక జీవితం కూడా ఒక రకంగా పర్వతం ఎక్కినట్లే. సులువుగా పరిగెత్తడానికి కుదరదు. ఈ మార్గంలో సులువుగా పైకి వచ్చేస్తానంటే కుదరదు. దీని వెనక కఠోరమైన శ్రమ అవసరమయ్యింది. నమ్మితే స్తోత్రం చెప్పు. ఒక 4 విషయాలు మనం కష్టముగా ఉండే విషయాలు, ఇష్టముగా చేయవలసిన ఒక 4 విషయాలు నేను మీకు చెప్పి ముగిస్తాను. చదవండి. మొదటిది ప్రార్థన. ప్రార్థన ఎవరైనా చేస్తారు, కానీ ప్రార్థనలో కష్టమైంది ఏంటో చెప్పన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు. ప్రార్థన అందరూ చేస్తారు, విజ్ఞాపన చేయడం అనేది కొంచెం కష్టతరమైంది. ఎందుకు అంటే, విజ్ఞాపన అనేది మన కొరకు మనము చేసేది కాదు, ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు మనం చేసేది విజ్ఞాపన. నువ్వు చేయవలసిన ప్రార్థన, నువ్వు చేయవలసిన అంశం ఏంటంటే, ఇతరుల క్షేమం కొరకు నీవు నలిగిపోవాలి. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. భక్తుడైన దానియేలు జీవితంలో ఒక మాట మీరు చూస్తారు. భక్తుడైన దానియేలు జీవితంలో 7వ అధ్యాయం 28వ వాక్యం చూడండి ఒకసారి. దానియేలును నేను విని మనసునందు నేను అధికమైన కలత గలవాడనై ఉన్నాను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2-3 వాక్యాలు కూడా చూడండి. ఆ దినముల యందు
దానియేలును నేను 3 వారాలు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారాలు గడుచు వరకు నేను సంతోషంగా భోజనం చేయడానికి మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోట్లోకి రావడానికి నేను ఇష్టపడలేదు. నేను అవి తినడానికి కూడా ఇష్టపడలేదు. ఈవెన్ స్నానము చేయడానికి కూడా నేను ఇష్టపడలేదు అంటాడు. మనం చదువుకున్న మాటలలో వ్రాయబడిన సంగతి ఏంటంటే, నేను కలత నొందిన వాడనయ్యాను. ఎవరి కోసం? అతని కోసం, అతని కొరకు కలత నొందాడా, లేక అతనికి ఏదైనా సంభవించబోతుందని కలత నొందాడా అంటే కాదు. దేవుడు ఒక కళను చూపించాడు, దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ కళ, ఆ దర్శన భావం తనకు అర్థమైంది. ఏమిటో తను స్పష్టంగా దాన్ని గ్రహించగలిగాడు. ఇప్పుడు ఆ గ్రహించినప్పుడు తను ఉన్న దేశానికి, తన రాజ్యానికి ఏదో ఒక భయంకరమైన నష్టం జరగబోతుందన్న సంగతి తనకు అర్థమైంది. వెంటనే తను కలత నొందిన వాడాయను. అందరూ స్తోత్రం చెప్పండి. ఎందుకయ్యా, ఎందుకు అంత బాధపడ్డావు నువ్వంటే, నా రాజ్యానికి ఏదో సంభవించబోతుంది. ప్రార్థనలో కష్టమైనది ఏమిటో తెలుసా? నీ కొరకు నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసుకోమన్నా చేసుకుంటావు, కానీ నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు నీ ప్రార్థనలో ఈ భారం ఎక్కడైనా ఎప్పుడైనా కనబడుతుందా? ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన ఒక సంఘముగా, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా నీవు నేను చేయగలుగుతున్నామా? నీ దేశ క్షేమం కొరకు, నీ రాష్ట్ర క్షేమం కొరకు, లేక నీ నాయకుల కొరకు, లేక నీ ప్రజల కొరకు, నీ అధికారుల కొరకు నువ్వు ఎప్పుడైనా విజ్ఞాపన చేయగలుగుతున్నావా? వారి కొరకు నువ్వు కన్నీళ్లు కార్చగలుగుతున్నావా? ఇది కొంచెం కష్టమే, అయినా ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఇది చేయక తప్పదు. ఖచ్చితంగా చేయాల్సిందే. నాకు కుదిరితే చేస్తాను, లేకపోతే లేదు అనడానికి లేదు. ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఇది. ఏమిటది అంటే విజ్ఞాపన చేయటం. 2వ మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం కూడా చూడనా. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. గమనించండి, ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, వాక్యము అందరూ చదువుతారు. ఇప్పుడు వాక్య విషయంలో కష్టమైనది ఏమిటంటే ధ్యానించటం, వాక్యానుసారముగా ధ్యానించడం, నీ హృదయంలో వాక్యాన్ని సంపూర్ణముగా అర్థం చేసుకోవడం కొంచెం కష్టతరమైన పని. నువ్వేమనుకుంటావు, నాకు చదువు లేదులే, నేనేం చేస్తాను అని. పేతురు ప్రసంగం చేస్తుంటే గొప్ప గొప్ప విద్యావేత్తలు నోరు తెరుచుకొని చూశారు. ఎందుకో తెలుసా? వీళ్ళు విద్య లేని పామరులు, వీరికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? చదువు తెలియని వాడు ఇంత జ్ఞానాన్ని ఎలా బోధించగలుగుతున్నాడు? అది వాళ్ళ ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ విషయం. అందుకని బైబిల్ చదవడానికి లేక వాక్యాన్ని ధ్యానించడానికి చదువుతో సంబంధం లేదు. చదువుతో సంబంధం లేదు. విద్య లేని పామరులైన అనేక మంది వాక్యములో నిష్ణాతులయ్యారు, వాక్యములో లోతులలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎవరు బోధిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు. అందుకే నేను చెప్పదలిచిన మాట, వాక్య ధ్యాన విషయంలో సంఘానికి చదువు ఉండాల్సిన అక్కర లేదు. ఏముంటే చాలు? పరిశుద్ధాత్ముడి సహాయం ఉంటే చాలు, పరిశుద్ధాత్ముని కృప నీతో ఉంటే చాలు. ఖచ్చితంగా వాక్యంలో నువ్వు అభివృద్ధి చెందాలి. అందుకే నేను చెప్పదలిచిన మాట, వాక్యము చదవడం ఎవరైనా చదువుతారు, కానీ ధ్యానించటం, చెప్పండి, ధ్యానించటం కష్టతరమైన పని. దాన్ని ప్రతిరోజు నీవు నేను చేయుదముగాక. వాక్యం వినడం ఎవరైనా వింటాం, కానీ వాక్యాన్ని ధ్యానించి హృదయం లోపలికి అన్వయించుకోవడం అనేది కష్టతరమైన పని. దానిని చేయాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథం, ఈ వాక్యం పాలతో పోల్చబడింది, బలమైన ఆహారముతోనూ పోల్చబడింది. దీంట్లో పాలు ఉన్నాయి, మాంసం కూడా ఉంది దీంట్లో. నువ్వు పాలు మాత్రం తాగేస్తున్నావు, ఏం తింటలేదు, బలమైన ఆహారం తినట్లా. ప్రతిరోజు లేచి సామెతల గ్రంథంలో ఒక మాట చదువుకొని ఇక నీకు అదే 10,000. ఆ సామెతల గ్రంథంలో చదివిన ఆ ఒక్క వాక్యమే నువ్వేదో పెద్ద పరలోకానికి నిచ్చినేసినట్టు ఫీల్ అయిపోతుంటావు. నీకు తెలిసింది ఏంటి? నువ్వు ఉగ్గుపాలు తాగుతున్నావు, ఇక బలమైన ఆహారం తినట్లేదు. పౌలు బాధ అదే. 30 ఏళ్ళు అయింది, ఎవరికన్నా వాక్యం చెప్పావా? మరి ఇంకా పాలు తాగితే అట పసిపిల్లల్లాగా అంటాడు ఆయన. మరి 30 ఏళ్ళు అయిందిరా నువ్వు భక్తిలోకి వచ్చి, నువ్వు ఇంకా పాలు తాగుతూ ఉంటే ఎట్లా?
ఈ 30 ఏళ్ళు ఏం చేశారు వీళ్ళు? పాలు తాగడానికి, కథలు చెప్తే వినడానికి, ఏదైనా వాక్యపు లోతుల్లోకి వెళదాము అంటే అబ్బే వాక్యపు లోతుల్లోకి వెళ్తే రారు, పైపైన కూర్చొని సరదాగా జలకలాడుతుంటారు. దానికి ఇష్టపడట్లేదు వారు. దేవుని సంఘం పాలు త్రాగడం ఎంత ప్రాముఖ్యమో బలమైన ఆహారము తినడము కూడా అంతే ప్రాముఖ్యం. వాక్యములో నీకు అర్థం కాని విషయాలను కూడా పరిశుద్ధాత్ముని సహాయముతో నీవు ఛేదించగలవు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మితే స్తోత్రం చెప్పాడు. అందుకనే దైవజనుడు పౌలు అంటాడు, పేపర్ మీద పెన్నుతో రాసినట్లు కాదు ఉండవలసింది దేవుని వాక్యం, మీ హృదయాలలో ముద్రించబడాలి. 3వ మాట చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం. వీటిలో కొన్ని నువ్వు చేయగలవు, కానీ వీటిలో ప్రాముఖ్యంగా నిన్ను వెంటాడేది ఏమిటో తెలుసా? చేయనివ్వకుండా వెంటాడేది ఆశా నిగ్రహం. ఏదైనా ఒకదాన్ని చూడగానే దాని కొరకు ఆశపడి దాని వెంట పరుగులెత్తడం, నిగ్రహము లేని పరిస్థితి. వీటిలో ప్రాముఖ్యమైనది ఏమిటో తెలుసా? నాలుక నిగ్రహం చాలా కష్టం. అన్నీ బాగుంటాయి, ఈ ఒక్కటి మాత్రం, నాలుక ఒకటి మాత్రం బాగోదు, అది మాత్రం దరిద్రం. ఇప్పుడు నాలుక ఖర్చు ఏముంది? ఖర్చు లేని పని కదా, ఏ పడితే అది మాట్లాడవచ్చు కదా. కారణం ఏంటి? ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, సాధు చేయలేడు. కానీ క్రైస్తవుడికి మాత్రం ఒక అవకాశం ఉందట. అదేంటో ఒక 2 మాటలు చెప్తాను మీకు. ఒకసారి కీర్తన గ్రంథం 39వ కీర్తన 1వ వాక్యం చూడండి. నేను నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుంటాను. 19వ కీర్తనలో అంటాడు, అయ్యా నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారములు అవ్వాలి. పేతురు పత్రికలో దైవజనుడు పేతురు గారు చెప్తూ అంటాడు, చెడ్డదానిని పలకకుండా నీ నాలుకను, నీ పెదవులను జాగ్రత్తగా కాచుకోవాలి అంటాడు. అంటే అర్థం ఏమిటి అంటే, నాలుకను ఎవ్వడు సాధు చేయలేడు, కానీ దానిని కంట్రోల్ చేసుకోవడానికి దేవుని సహాయము వలన క్రైస్తవుడు దానిని చేయగలడు. స్తోత్రం చెప్పండి నమ్మితే. అంటే అర్థం ఏంటి? నేను ప్రభుతో ఒక తీర్మానం చేశాను. మీకు ఇక్కడ మరొక సంగతి చెప్తాను. నేనండి 30 ఏళ్ల క్రితం వాళ్ళతో మాట్లాడకూడదని తీర్మానం చేసుకున్నానండి, ఎప్పటిదాకా కన్నెత్తి చూడలేదు వాళ్ళ ఇంటి వైపు అంటారు. 30 ఏళ్ళు ఉన్నారా లేదా? ఎందుకు ఉండగలిగారు? రోషం. వాళ్ళలో ఉన్న రోషం వారిని అలా ఉండనిచ్చింది. అందుకనే నీకు నాలుకను సాధు చేయడానికి మనకున్న గొప్ప అవకాశం ఏంటంటే, 1 ప్రార్థన. అయ్యా నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారములగునుగా, కానీ ప్రతిరోజు ఈ ప్రార్థన నువ్వు చేయగలగాలి. 2వది, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటాననే ఒక తీర్మానం దేవుని సన్నిధిలో మనము చేయగలగాలి. స్తోత్రం చెప్పండి. ఇంత నిలబడి ఇంత గొప్పగా చెప్తున్న నేనైనా, కూర్చొని వింటున్న నువ్వైనా, ఎవరమైనా నాలుక నిగ్రహం లేకపోతే దేవుని కృపకు దూరం అయిపోతాం. మన నోటి మాటే దేవుని కృపకు మనల్ని దూరం చేసేస్తుంది. తొందరపడి నువ్వు మాట్లాడే ఒక మాట దేవుని సన్నిధికి నిన్ను దూరం చేసేస్తుంది. అందుకని మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని పెద్దోళ్ళు అంటారు, డబ్బుని మాటని పొదుపుగా వాడాలిరా, ఎట పడితే అట్ట వాడకూడదు. వాడేసిన డబ్బు మళ్ళా రాదు, మాట్లాడేసిన మాట మరలా తిరిగి రాదు. ఈ 2 కాస్త పొదుపుగా వాడాలి అంటారు. 3 మాటలు చెప్పాను. 1 ప్రార్థన చేయడం సులువే, కానీ విజ్ఞాపన చేయడం కష్టం, దాన్ని చేయాలి. 2వది వాక్యాన్ని చదవడం సులువే, కానీ దాన్ని ధ్యానించటం కష్టం, ధ్యానించాలి. 3వది ఆశా నిగ్రహములో కొన్నిటిని జయించగలుగుతావు, కానీ నాలుక నిగ్రహం అనేది నీకు కష్టం. దానిని కూడా ప్రార్థనతోనూ తీర్మానంతోనూ మనం జయించగలగాలి. 4వ మాట చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వాక్యం చూడండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు. అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదిగితే పరిపూర్ణుడు అవుతాడు. ఇప్పుడు మీరు పరిపూర్ణులుగా ఉండండి. ఎందుకు? మీ పరలోకపు తండ్రి ఎవరు? పరిపూర్ణుడు. ఆయన అన్నిట్లో ఎదిగి ఉన్నాడు సంపూర్ణంగా. మీరు కూడా అలా ఎదగాలి అని కోరుకున్నాడు. ఎదగడానికి ముందు కొన్ని విషయాలు చెప్పారు ఈయన యేసు ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో. ఒకసారి 39వ వాక్యం చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక
నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. కుడి చెంప మీద కొట్టినోడికి ఎడమ చెంపను ఎంతమంది చూపించారో. ఈ వాక్యం చదవడం తేలికే, ఈ మాటను చెప్పడం తేలికే, కానీ ఈ వాక్యాన్ని ఆచరించడం చాలా కష్టం. కానీ ఆచరించక తప్పదు నీకు. ఎందుకు తప్పదంటే నువ్వు పరిపూర్ణుడుగా మార్చబడాలంటే ఖచ్చితంగా నువ్వు ఈ పని చేయాల్సిందే. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభువుని ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాడా లేదా? ఆయన తిరిగి ప్రశ్నించలేదు, తిరిగి కొట్టలేదు, తిరిగి న్యాయం కొరకు ఆయన పోరాడలేదు. వాడు కొడితే కూడా మౌనంగా వీళ్ళు తెలియక చేశారనే సమర్థించుకున్నాడు తప్ప వారి మీద ఎట్లాంటి నేరాన్ని యేసయ్య మోపలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండో కష్టమైన మాట చూడండి, అక్కడ 40వ వాక్యం చూడనా. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకున్న గోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. సెంటు భూమి దగ్గర తగాదా అయింది. ఆ సెంటు భూమి విలువ 50,000. వీడు కోర్టు ఖర్చు పెట్టింది 5 లక్షలు. మీకు అర్థమవుతుందా? చివరికి ఆ తీర్పు ఆ స్థలం నీదే అని ఇస్తే ఎగిరి గంతేస్తాడు పెచ్చోడు. ఇప్పుడు 50,000 కోసం ఎంత అప్పు చేసి ఉంటాడు? అర్థమైందా మీకు? అందుకని యేసుప్రభు ఏమంటాడు, ఎవడైనా మీ వస్త్రము తీసుకొని గోరిన ఎడల వానికి పై వస్త్రాన్ని కూడా ఇచ్చేయి. అట్లా ఇచ్చామంటే మనం పెచ్చోళ్ళు అంటారు లోకమేమో అట్లా అంటుంది, కానీ వాక్యమేమో ఎట్ట చెబుతుంది. మరి ఎంతమంది చేయగలుగుతున్నాం? ఇది కష్టమే కదా. వాడు అడిగితే ఇవ్వడం కష్టమే కదా. వాడు ఒకవేళ మన పై వస్త్రం లాక్కుంటే సగం చిరిగిపోయినా పర్లేదని నువ్వు పట్టుకుని లాగేస్తావు కదా, దాన్ని మళ్ళీ వెనక లాగేసుకుంటాం. సార్ మీరు లాగేస్తే చిరిగిపోద్ది, ఎవరికి పనికిరాదని. పనికి రాకపోయినా పర్లా, అది మాత్రం నీ చేతుల్లోకి వెళ్ళకూడదు. మొక్కలు దుంచేస్తాంగా. కష్టం కదా ఇది, కానీ చేయక తప్పదు. ఎందుకు తప్పదంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఈ పని చేయక తప్పదు. 3వ మాట చూడండి, అక్కడే ఉంది 44వ వాక్యం. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్ములను హింసించు వారి కొరకు చెప్పాలి. ఎంతమంది చేస్తున్నాం? మనకు నచ్చిన వాళ్ళ కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తాం. హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తామా? ఏమని చేస్తాం? ఒకవేళ చేస్తే, ప్రభువా వాడు నన్ను హింసిస్తున్నాడు, వాడి సంగతి నువ్వు చూడండి ఆయన, వాడు తలో కాలో చెయ్యో ఏదో ఒకటి దేవుడికి మళ్ళీ ఆప్షన్ ఇచ్చి నీ ఇష్టం, నువ్వేదో ఒకటి చూసుకొని ఏదో ఒకటి లేపేసాను ఆయన అని కదా అనుకుంటాం మనం. కానీ యేసు ప్రభు అంటాడు, నిన్ను హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇది ఎంత కష్టం ఇది! ఈ శత్రువును ప్రేమించు, ఎంత కష్టం ఇది! ఆ పైన 41వ వాక్యం కూడా చూడండి. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. అక్కడట ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశంలో ఒక ఆనవాయితీ ఉండేదట. ఆ చరిత్రలో ఉన్న మాట చెప్తున్నాను మీకు. సైనికులు తరచుగా ఆ దేశ పౌరులను అడుగుతారట, మేము ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్తున్నాం, కాస్త మాతో పాటు రండి మీరు తోడుగా అని అడుగుతారట. ఈ పౌరులు వాళ్ళతో పాటు వెళ్ళాలి. యేసుప్రభు ఆ సంగతి వాళ్ళకి చెప్తూ అంటాడు, మీరు వాళ్ళు 1 మైలు దూరం రమ్మంటే నువ్వు 2 మైళ్ళు వెళ్ళు, వాడికి సహాయంగా ఉండు, వాడికి వెళ్ళు. ఏంటి లాభం తెలుసా? దాని మూలముగా నీవు పరిపూర్ణుడు అవుతావట. స్తోత్రం చెప్పండి. కొన్ని సందర్భాల్లో ఏమనుకుంటామంటే, చిచ్చే వాళ్ళకి వీళ్ళకి సహాయం చేసి మనం చాలా నష్టపోయి ఇక్కడి నుంచి నాది నేను చూసుకోవాలనుకుంటాం. ఈ స్వార్థము లేనివాడు వీడు కొంపనాశనం అయిపోతున్న అవతల కుటుంబాన్ని కట్టాలని చూస్తాడు. వీడి దగ్గర ఆర్థికంగా నలిగిపోతున్న అవతల వాళ్ళని ఏదో బాగు చేయాలని చూస్తాడు. స్వార్థమైనడు ఎప్పుడు ఇదే చేస్తాడు. యేసు ప్రభు కూడా చెప్పింది అదే. వాడు 1 మైలు దూరం రమ్మని అడిగితే నీవు 2 మైళ్ళు వెళ్ళి వాడికి సహాయం చేయి, పాపం అక్కడే ఉన్నాడు కదా. అందుకనే చాలా జాగ్రత్తగా మన భక్తిలో కష్టమైన వాటిని ఇష్టముతో చేయుదముగాక. ఎందుకు చేయాలి అంటే ఈ కష్టమైన వాటి దగ్గరే నీ సంపూర్ణతలో బ్రేక్ పడుతుంది, నీ సంపూర్ణతలో ఖాళీ వస్తుంది. నువ్వు పరిపూర్ణుడు కాలేక ఆగిపోతున్నావు, దీని దగ్గర ఆగిపోతున్నావు. నువ్వు అలా ఆగకూడదంటే ఖచ్చితంగా కష్టమైన ఈ పని కూడా మనము చేయుదముగాక. స్తోత్రం చెప్పండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వాక్యం చదవండి, ప్రార్థన చేసుకుందాం మనం. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను, ఏ విషయమందు నేను తప్పిపోతును అది నాకు తెలియజేయుడి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఏంటంటే, కొంతమంది ప్రసంగం చేసేటప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు అనుకోండి, దేవుని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడితే సరి చేసుకుంటారు. అయ్యా ప్రభు నాతో మాట్లాడాడు, అయ్యా చాలా వందనాలు, అయ్యా నువ్వు నాతో మాట్లాడావు, నీ దాసుని ద్వారా నీకు స్తోత్రం అయ్యా,
పశ్చాత్తాపంతో సరి చేసుకుంటాం. ఒకవేళ వాళ్ళని కానీ పర్సనల్గా పిలిచి ఎప్పుడైనా నువ్వు పలానా పొరపాటు చేస్తున్నావు జాగ్రత్త అన్నాం అనుకోండి, మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం, తట్టుకోరు. నలుగురిలో వాక్య ప్రకారం గద్దించినప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడిన వాడు వ్యక్తిగతంగా గద్దించినప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడ్డా. వీడికి అది ఇష్టం ఉండదు, వీడికి ఇది ఇష్టం ఉండదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన మెంటాలిటీ. కానీ వాక్యం ఏమంటుందంటే, భక్తుడు యోబు అంటాడు, నాకు ఉపదేశము చేయండి, నేను మౌనముగా ఉంటాను, తిరిగి నేను స్పందించను. ఆమేన్. ఏ విషయంలో తప్పిపోయాను నువ్వు నాకు చెప్పావనుకో, ఇది నేను ఈ పరిస్థితుల్లో చేశాను నీకు తెలుసా అని సమర్థించుకోవడానికి, వాదించడానికి ఇష్టపడకుండా, అయ్యా నేను పలానా తప్పు చేశానా, సరేనండి సరి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆమేన్. ఈ మాట కదా యేసయ్య మన దగ్గర కోరుకుంటుంది. 141వ కీర్తన 5వ చరణం కూడా చూడండి ఒకసారి. 141వ కీర్తన 5వ చరణం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు ఏమిటట? గద్దింపు వలన నీకేమొస్తుంది? అభిషేకం వస్తుంది. నమ్మితే స్తోత్రం చెప్పండి. మా పాస్టర్ గారు ఏమనట్లేదు, భయపడ్డాడు మా దెబ్బకని నువ్వు అనుకున్నావు అనుకో, నేను కూడా గద్దించకుండా వదిలేసాను అనుకో, ఇప్పుడు సంఘంలో మనం ఏం కోల్పోతాం? తైలాభిషేకాన్ని కోల్పోతాం. గద్దింపు మూలముగా నీకేమొస్తుంది? అభిషేకం వస్తుంది. స్తోత్రం. దేవుని మహిమ దిగి వస్తుంది. హల్లెలూయా. గద్దింపులో దేవుని కృప దాగి ఉంది. అందుకే చాలా స్పష్టంగా భక్తుడు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు, కొట్టుడు సంగతి తర్వాత కళ్ళు నెరజేస్తేనే కోపం వచ్చేస్తుంది. నేను ఒకవేళ గట్టిగా మాట్లాడితే అవతల నుంచి స్పందన కూడా గట్టిగానే వస్తుంది. నేను ప్రేమగా మాట్లాడితే అవతల నుంచి స్పందన కూడా ప్రేమగానే వస్తుంది. ఎందుకు వస్తుంది అట్లా అంటే, గద్దింపు యొక్క విలువ మనకు తెలియకపోవడం. అందుకనే మనం సరి చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, గద్దించుట మనకు తైలాభిషేకం. ఆమేన్. అందుకని అక్కడ చక్కని మాట అంటాడు, ఒకసారి ఆ మాట చూడండి. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. గద్దించినప్పుడు కూడా తీసుకోవడం నీకు చాలా కష్టం. నువ్వు చేస్తుంది తప్పు అని చెప్తే చాలా కష్టం, చాలా కష్టం. చాలామంది దాన్ని తీసుకోవడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. కానీ వాక్యం ఏమంటుందంటే, దాన్ని తీసుకొని చూడు, అది చాలా కష్టమైంది, దాన్ని తీసుకొని చూడు, నీవు పరిపూర్ణతలోనికి ఎదుగుతావు. స్తోత్రం చెప్పండి. నేను మీకు సరదాగా చెప్తున్నాను, కానీ ఇది నేటి సమాజంలో ఎక్కువగా నాశనానికి దారితీస్తుంది. ఇక్కడే కుటుంబాలు, సంఘమైన, సేవకులైన ఎవరమైనా సరే నాశనానికి ఏడవబడుతుంది ఇక్కడే. ఈ చిన్న విషయం దగ్గరే. గదిలో తిట్టు, నలుగురిలో తిడితే ఊరుకొను అంటాడు ఒకడు. వాక్యంలో చెప్పు, వ్యక్తిగతంగా చెప్పడానికి నీకు రైట్స్ లేవు అంటాడు ఇంకొకడు. అంటే ఎట్లా చెప్పినా గద్దింపును మనం ఏం చేయాలి? స్వీకరించాలి. స్తోత్రం చెప్పండి. అందుకని ప్రసంగి గ్రంథంలో 4వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం అందరు. మూఢత్వము చేత బుద్ధి మాటలుకిక చెవి యొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడు చిన్నవాడే శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠులు ఇక్కడ? రాజు ముసలోడంట, అంటే అర్థం ఏంటి? అనుభవజ్ఞుడు. కానీ వాడికి ఏ బుద్ధి లేదు, ఏమైనా చెప్పినది వినే బుద్ధి లేదు. చెప్పిన దాన్ని వినని మూఢుడైన రాజు కంటే, ముసలివాడైన రాజు కంటే భేదవాడైన చిన్నవాడే శ్రేష్ఠుడు అంటాడు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ భార్య గద్దించినప్పుడు భర్త వినాల్సిందే, భర్త గద్దించినప్పుడు భార్య వినాల్సిందే, వీళ్ళిద్దరూ గద్దించినప్పుడు పిల్లలు వినాల్సిందే. ఎందుకు అంటే అందరికీ అన్నీ తెలిసినవి కాదు. నీకు కొంత తెలుసు, నీకు కొంత తెలుసు, నీకు కొంత తెలుసు. ఎవరు ఏ విషయంలో జ్ఞానవంతులో, ఎవరు ఏ విషయంలో నిష్ణాతులో చూసి వాళ్ళకి అప్పగించి వదిలే. స్తోత్రం. ఇప్పుడు నీ భార్యకి కుటుంబాన్ని చక్కబెట్టే జ్ఞానం ఉంది, వదిలే, చక్కబెట్టుకుంటుంది చక్కగా. డబ్బు ఒకవేళ పాడు చేస్తే ఆలోచించు, కానీ తీసుకొచ్చిన సంపాదన నువ్వు దోబరా చేస్తున్నావు, కానీ నీ భార్య చక్కగా వాటిని పొదుపు చేస్తుంది. ఎప్పుడన్నా కావాలంటే ఒక 10,000 నీకే ఇస్తుంది. భార్యకి అప్పగించే. అక్కడ నీకు ఇగో ఎందుకో, అహం ఎందుకో? నీ భర్త భారం అంతా మోస్తున్నాడు, కుటుంబ భారాన్ని చక్కగా సవ్యంగా తీసుకెళ్తున్నాడు. ఇంట్లో నా పెత్తనం లేదు అనే అహంతో కుటుంబాన్ని పాడు చేసుకుంటావా? వాడికి అప్పగించి మౌనంగా రాణిలాగా బ్రతుకుతావు ఇంట్లో? ఆలోచించుకో ఒకసారి. అందుకని మనం హానికి పోయి
కుటుంబాలలో అసమాధానం వద్దు, అహానికి పోయి సంఘాలలో అసమాధానం వద్దు, అహానికి పోయి సేవకుల మధ్యలో సంఘం సేవకుడు విశ్వాసికి సేవకుడికి విశ్వాసులకి సేవకులకి మధ్యలో ఈ అహంకారపూరితమైన ధోరణి పనికి రాదు. ఆధ్యాత్మికంగా ఎవరైనా గద్దించినప్పుడు తీసుకోవడం కొంచెం కష్టమే, అయినను దానిని స్వీకరించుదము కాక. మీకు 5 చెప్పాను. 1, ప్రార్థన చేయడం తేలిక, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం, వారి కొరకు రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కష్టం, అయినా చేయాల్సిందే. 2వది, వాక్యము చదవడము తేలిక, వాక్యాన్ని ధ్యానించటం కష్టం, అయినా బలమైన ఆహారము మనము తినవలసిందే. 3వది, ఆశా నిగ్రహములు అన్నిటినీ నిగ్రహించగలుగుతావు, కానీ నాలుకను నిగ్రహించటం చాలా కష్టం. కానీ నాలుకను సాధు చేయవలసిందే. దేని ద్వారా అంటే తీర్మానము ద్వారా సాధు చేయొచ్చు, ప్రార్థన ద్వారా దాన్ని సాధు చేయొచ్చు. 4వ మాట ఏమిటంటే, పరిపూర్ణతలోనికి వెళ్ళాలి అంటే ఒకడు కుడి చెంప మీద కొట్టినప్పుడు ఎడమ చెంప చూపించటం కష్టమే. 1 మైలు దూరం రమ్మన్నప్పుడు 2 మైళ్ళు వెళ్ళడం కష్టమే. అంగీ లాక్కుంటున్న వాడికి నీ పై వస్త్రాన్ని ఇచ్చేయడం కష్టమే. శత్రువు కొరకు ప్రార్థన చేయడం కష్టమే. వాడిని ప్రేమించడం కష్టమే. వారి కొరకు విజ్ఞాపన చేయడం కష్టమే. అయినను చేయక తప్పదు, ఖచ్చితంగా చేయాలి. గద్దించినప్పుడు లోబడ్డము కష్టమే, అహంకారం అడ్డం వస్తుంది, అయినను అది ఖచ్చితంగా మనము చేయవలసిందే. ఇప్పుడు మీకు చెప్తున్నాను, లోకములో ఏ పనైనా మానవుడు సులువుగా చేసి పైకి రావడానికి చూస్తున్నాడు. కానీ భక్తిలో ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాల్లో దేనినైనా సులువుగా పైకి రావడానికి నీకు ఇవి దోహదపడతాయా? కష్టంగానే చేయాలా? అందుకని భక్తి జీవితంలో సులువైన మార్గము లేదు, షార్ట్ కట్స్ లేవు. భక్తిలో ఆధ్యాత్మిక ఎదుగుదలకి షార్ట్ కట్స్ లేవు. ఖచ్చితంగా వీటన్నిటి గుండా మనం వెళ్ళవలసిందే. మోకరించని ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఎంత గొప్ప దేవుడవునైనా ఆధ్యాత్మిక ఎదుగుదలలో కొన్ని పాఠాలు మాకు నేర్పిస్తూ వస్తున్నారు. ఈరోజు మరి ముఖ్యంగా సులువైన మార్గాల వలన ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదని, కష్టమైన వాటిని అలవాటు చేసుకొని ముందుకు సాగితేనే ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుందని ఒక్కొక్కటి తేటగా తెలియచేశారు. ప్రార్థన చేస్తాం, కానీ నశించిపోతున్న వారి కొరకు దానియేలు వలె ఉపవసించి ప్రార్థన చేయలేం కదా, విజ్ఞాపన చేయలేం కదా. మనసు మాలో ముందుకు రావాలని, ఇష్టపడాలని వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారయ్యా, నీకు స్తోత్రాలు. ఆశా నిగ్రహం విషయంలో అన్నీ నిగ్రహించుకోగలుగుతాం, కానీ నాలుకను సాధు చేయడం కష్టం. నా నోటి మాట వలన ఇతరులను గాయపరిచే స్థితిలో ఒకవేళ మేము ఉంటే మమ్మల్ని క్షమించండి. నాలుకను సాధు చేయటం కృపదయ చేయండి. మా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారములగునుగాక. మీరు ఆ విధంగా కృప చూపమని ప్రార్థన చేస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా నాయన, గద్దింపుకు లోబడే మనసునివ్వండి అయ్యా. గద్దింపును తృణీకరించువాడు పశుప్రాయుడు అని వాక్యం చెప్తుంది. ఏ గద్దింపునైనా త్రోసివేయక దాన్ని అంగీకరించగలిగేటట్లు కృపనివ్వండి, దానికి లోబడే కృపనివ్వండి. అహంకారపూరితమైన ప్రతి మనసు మాకు దూరం చేయండి యేసు నామములో. ఇంతవరకు ఈ మాటలు మీరు మాకు అందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వీళ్ళందరినీ కృపగల మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఆధ్యాత్మికలో గొప్ప ఎదుగుదల వారు ఒక్కొక్కరు కన్నులారా చూచుదురుగాక. మీరు అటు కృప చూపి సహాయం చేసి మహిమ పొందుకున్నామని ఇంతవరకు ఆరాధనలో మాకు తోడైనందుకు స్తోత్రాలు చెల్లిస్తూ కుటుంబాల చుట్టూ నీ కృపగల కంచి వేసి కాపాడి మహిమ పొందుకోండి. యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.